వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత 244వ భాగము 12వ అధ్యాయము భక్తి యోగము 3వ శ్లోకము. ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యంచ కూటస్థమచలం ధ్రువం. 4వ శ్లోకము. సంనియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. కానీ ఇంద్రియములన్నింటినీ చక్కగా వశపరుచుకున్నవారు, సకల భూతములకును హితమునే కోరేవారును, సర్వప్రాణులను సమభావంతో చూచువారును యోగులు అనబడుదురు. అట్టివారు మనోబుద్ధులకు అతీతుడును, సర్వవ్యాపియు, అనిర్వచనీయమైన స్వరూపము గలవాడును, కూటస్థుడును, నిత్యుడును, నిశ్చలుడును, నిరాకారుడును, నాశరహితుడును అయిన సచ్చిదానంద ఘన పరబ్రహ్మమునందే నిరంతరం ఏకీభావ స్థితులై ధ్యానం చేస్తూ భక్తితో భజిస్తూ ఆ పరబ్రహ్మమునే పొందుదురు. ఈ 2 శ్లోకములందు నిర్గుణ పరబ్రహ్మమును ధ్యానించే వారి గురించి చెప్పబడింది. సాధకుడు ఎంత ధ్యానం చేస్తున్నప్పటికీ ఇంద్రియ నిగ్రహము, అందరి ఎడల సమభావం కలిగి ఉండటం, సమస్త ప్రాణులకు హితమును కలిగించటం చేస్తేనే వారికి బ్రహ్మానుభూతి కలుగుతుంది. కాబట్టి భగవద్ధ్యానపరుడు పై 3 సుగుణములను తన యందు ఉన్నవా లేవా అని పరీక్షించుకుంటూ సాధన చేయాలి. 5వ శ్లోకము. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. కానీ సచ్చిదానంద ఘన నిరాకార పరబ్రహ్మమునందు ఆసక్త చిత్తులైన వారు తత్ప్రాప్తికై చేయు సాధన మిక్కిలి శ్రమతో కూడింది. ఏలనన దేహాభిమానులకు అవ్యక్త పరబ్రహ్మ ప్రాప్తి కష్టసాధ్యమే కదా. నిర్గుణోపాసన మార్గము దేహాభిమానం కలవారికి చాలా ప్రయాసగా ఉంటుంది అని చెప్పబడింది. అది లేని వారికి చాలా సులభంగా ఉంటుంది. దేహభావం లేకుండా ఇంద్రియ నిగ్రహం కలిగి నిష్కామ కర్మానుష్ఠానం చేత, ఈశ్వరోపాసన చేత చిత్తశుద్ధిని పొందిన వారికి నిర్గుణోపాసన యందేమీ కష్టం ఉండదు. కాబట్టి సాధకులు సగుణోపాసన కొంతకాలం చేసిన తరువాత దేహాభిమానమును పోగొట్టుకున్నాక తదుపరి నిర్గుణోపాసన అవలంబించటం ఉత్తమోత్తము. 6వ శ్లోకము. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. 7వ శ్లోకము. తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. అనన్యభావంతో తన్ను గూర్చి ధ్యానించు వారిని సంసార సాగరం నుండి ఉద్ధరిస్తాను అని భగవానుడి 2 శ్లోకాల ద్వారా చెప్తున్నారు. ఓ అర్జున, ఎవరు సమస్త కర్మములను నాయందు సమర్పించి నన్నే పరమగతిగా తలచిన వారై అనన్య చిత్తముతో నన్నే ధ్యానిస్తూ ఉపాసిస్తారో, నాయందు చిత్తమును చేర్చిన అట్టి వారిని మృత్యురూపమైన ఈ సంసార సముద్రము నుండి నేను శీఘ్రముగా బాగుగా లేవదీచున్నాను అని భగవానుడు చెప్తున్నారు. సమస్త కర్మలను భగవానునికి అర్పించి అతన్నే పరమగతిగా భావించి చిత్తమును అతని యందే ఉంచి భగవంతునే చింతిస్తూ ధ్యానిస్తూ ఉపాసించాలి అని మనకు తెలుస్తున్నది.
సర్వాణి కర్మాణి అనటం వలన ఏయో కొన్ని కర్మలను సమర్పించటం కాదు, తాను చేసే సమస్త కర్మలను ఈశ్వరార్పణం చేయాలి అని అర్థము. అదే అనన్యయోగము. శుభం భూయాత్. శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. భగవద్ అనుగ్రహంతో మరికొంత భాగం రేపు తెలుసుకుందాం.